రెండింటిని బ్యాలెన్స్ చేయాలని పిలాతు నిర్ణయించుకుంటూ దేవుని నామానికి మహిమ కలుగును. కొన్నిసార్లు ఇటువంటి సిచ్యువేషన్స్ మన లైఫ్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ రావడం జరుగుతుంది. ఒకవైపు మనకు న్యాయం ఉంటుంది, ఒకవైపు న్యాయము మరియు ఒకవైపు న్యాయము, ఇంకొక వైపు ఏముంటుందంటే మనము మనుషులని సంతోషపెట్టాల. మనుషులు లేకుంటే మనకు తిరగబడతారు, లేదా మనుషులు మన నుంచి దూరం అయ్యే సిచ్యువేషన్స్. ఇక్కడ మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మనుషులనా దేవున్నా, న్యాయమా, లేదా మనుషులను బాధ పెడితే వాళ్ళు మన నుంచి దూరం అయిపోతారు. కానీ ఇక్కడ మనుషులకు న్యాయం చేయనికని పోతే దేవునికి విరుద్ధంగా మనం ప్రవర్తించిన వాళ్ళమవుతాం. పిలాతు సిచ్యువేషన్ కూడా అదే విధంగా ఉంది. ఎవరికి న్యాయం చేయాలా నేను?